నడుమ ఈ రైడ్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు మంత్రి నివాసం సహా నగరంలోని 16 చోట్ల ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సిఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లుగా ఈడీ అధికారులు 16 చోట్ల ఏకకాలంలో రైడ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు యొక్క సోదాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ముఖ్యంగా గతంలో పొంగులేటి నివాసంలో కూడా ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. గతంలో ఎన్నికలు జరిగినటువంటి సమయంలో, అంటే గత సంవత్సరం నవంబర్లో ఎన్నికల సమయంలోనే ఈ యొక్క ఈడీ అధికారులు కూడా పొంగులేటి నివాసాన్ని కూడా సోదాలు కూడా చేయడం జరిగింది. ఖమ్మంలో ఉన్నటువంటి నివాసంతో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి పొంగులేటి నివాసం, దాంతో పాటు పొంగులేటికి సంబంధించినటువంటి కంపెనీస్లలో కూడా ఈ యొక్క ఈడీ సోదాలు కూడా కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క సోదాలు కూడా కొనసాగడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచే ఈడీ అధికారులు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ లో ఈ విధంగా ఆ సోదాలు కూడా జరపడం జరుగుతుంది. దాంతో పాటు ఆ సిఆర్పిఎఫ్, అంటే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పోలీసులు కాకుండా ప్రత్యేకంగా సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఈ విధంగా సోదాలు కూడా జరపడం జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా ఈ యొక్క సోదాలు కూడా కొనసాగడం జరుగుతుంది. సాయంత్రం లేదా రేపటి వరకు ఈ యొక్క సోదాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సోదాల విషయంలో ఒక పార్టీ ఏమైనా అధిష్టానం ఏమైనా స్పందించిందా? ప్రస్తుతానికి ఎవరు కూడా స్పందించలేదు. ఇది సడన్ గా ఒక్కసారిగా ఈడీ అధికారులు పొంగులేటి నివాసం చేరుకోవడము, అక్కడి నుంచి అనేక ప్రాంతాలు పొంగులేటికి చెందినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి కంపెనీస్లలో కూడా ఈ యొక్క ఈడీ సోదాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పొంగులేటి ఇప్పటి వరకు స్పందించలేదు. పొంగులేటి ఇంకా హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఈ అంశాలపై కూడా ఇక్కడ కూడా స్పందించలేదు. చూడాల్సి ఉంటుంది పొంగులేటి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు. గతంలో కూడా ఈడీ సంబంధించిన రైట్స్ పై కూడా పొంగులేటి కూడా స్పందించారు గతంలో, కానీ వారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైనా సోదాలు జరుపుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు, కావాలని చెప్పేసి ఈ విధంగా సోదాలు చెప్తున్నారని చెప్పేసి గతంలో పొంగులేటి ఈ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ యొక్క రైట్స్ పై మాత్రం పొంగులేటి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు స్పందించలేదు. ఇంకా అంటే ఏకకాలంలో 16 చోట్ల సోదాలు నిర్వహించడము అనేది అది కూడా ఇంత సడన్ గా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రైట్స్ ని ఎలా చూడొచ్చు? అంటే ముఖ్యంగా ఈ రైట్స్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే గతంలో ఏదైతే ఈడీ అధికారులు గతంలో కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సోదాలకు సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటు ఐటీ అధికారులు కూడా గతంలోనే సోదాలు కూడా జరపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ గానే ఈ యొక్క సోదాలు కూడా జరుగుతున్నది కూడా మనకి సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.